నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. అపరిచిత వ్యక్తుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించిన జిల్లా అడిషనల్ ఎస్పీ ఎంవి మూర్తి. శివసాయి అపార్ట్మెంట్లో ప్రవేశించింది చిట్టి గ్యాంగ్ వారేనని వెల్లడి. ఇసుక విధానాన్ని నిరసిస్తూ డివిజన్ స్థాయిలో చేపట్టే నిరసనను జయప్రదం చేయాలని పిలుపునిచ్చిన మాజీ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు. వైకాపా ప్రభుత్వ పాలనలో రాష్ట్రం ఎంతో నష్టపోయిందని విమర్శ. వినుకొండ పట్టణంలోని ఆర్ఓ ప్లాంట్ నిర్వాహకులతో కమిషనర్ సమావేశం. నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరిక. వరుస దొంగతనాలతో వినుకొండ వాసులు బెంబేలు. నిత్యం ఏదో ఒక ప్రాంతంలో చోటు చేసుకుంటున్న చోరీలు. అపరిచిత వ్యక్తుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వినుకొండ పట్టణంలోని ఓ అపార్ట్మెంట్లో ప్రవేశించిన వారు చెడ్డీ గ్యాంగ్కు చెందిన వారేనని గుంటూరు జిల్లా అడిషనల్ ఎస్పీ ఎంవీఎస్ మూర్తి అన్నారు. గురువారం వినుకొండ పట్టణంలోని శివసాయి అపార్ట్మెంట్ను డీఎస్పీ వీరారెడ్డి, సిఐ చిన్నమల్లయ్యలతో కలిసి ఆయన పరిశీలించారు. చెడ్డీ గ్యాంగ్ ప్రవేశించిన తీరును సీసీ కెమెరాల ద్వారా పర్యవేక్షించారు. ఈ సందర్భంగా ఆయన ప్రతి ఒక్క అపార్ట్మెంట్లో సీసీ కెమెరాలు పర్యవేక్షణలో తప్పనిసరిగా ఉండాలన్నారు. వాచ్మెన్ వద్ద కర్రలు, కారం అందుబాటులో ఉంచుకొని అపరిచిత వ్యక్తుల సంచారం తెలియగానే ప్రజలను అప్రమత్తం చేసే విధంగా ఉండాలన్నారు. వినుకొండ పట్టణంలో జరుగుతున్న దొంగతనాలపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసినట్లు ఆయన పేర్కొన్నారు. ఆయన వెంట పోలీస్ సిబ్బంది ఉన్నారు. ఈ అపార్ట్మెంట్లో మొన్న తెల్లవారుజామున ముగ్గురు నేరస్తులు దొంగలు ప్రహరీ గోడ నుండి లోపలికి వచ్చి ఇక్కడ నేరం చేయడానికి ప్రయత్నం చేశారు. వాళ్ళకి ఆ ప్రయత్నం కుదరక వాళ్ళు మళ్ళీ అలికిడికి వెళ్ళిపోవడం జరిగింది. అయితే దీనికి సంబంధించి మా పోలీసు వారు అపార్ట్మెంట్ వాసులకి అందరికి కూడా మేము చేసే విజ్ఞప్తి ఏంటంటే, ప్రతి అపార్ట్మెంట్ కూడా సీసీ కెమెరాలతోటి కవర్ అయి ఉంటే బాగుంటుంది. తప్పనిసరిగా కవర్ చేయాలి. ప్రతి అపార్ట్మెంట్లో కూడా వాచ్మెన్ దగ్గర కంపల్సరీగా 2-3 కర్రలను ఉండాలి. ఆ రకంగా అలర్ట్గా ఉంటే బాగుంటుంది. వినుకొండ పట్టణంలోని ఓ ప్రైవేటు పాఠశాలకు చెందిన ప్రిన్సిపాల్ రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డారు. పట్టణానికి చెందిన మంజు మాధవ్ వినుకొండ నుండి బుధవారం తెల్లవారుజామున గన్నవరం ఎయిర్పోర్టుకు వెళ్తుండగా గుంటూరు సమీపంలో ఆమె ప్రయాణిస్తున్న కారు ప్రమాదవశాత్తు డివైడర్ ని ఢీకొట్టింది. ప్రమాదంలో కారు డ్రైవర్ తో పాటు మంజు మాధవ్ తీవ్రంగా గాయపడ్డారు. ఆమెను గుంటూరులోని ఓ ప్రైవేటు వైద్యశాలలో వెంటిలేటర్ పై చికిత్స అందిస్తున్నారు. అయితే ప్రమాదం దాటికి కారులోని ఎయిర్ బెలూన్స్ కూడా పగిలిపోవడంతో ఆమె తీవ్రంగా గాయపడినట్లు సమాచారం. ప్రస్తుతం ఆమె పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. వినుకొండ పట్టణ ప్రజలు వరుస దొంగతనాలు, అపరిచిత వ్యక్తుల సంచారంతో భయభ్రాంతులకు గురి అవుతున్నారు. బుధవారం తెల్లవారుజామున మార్కాపురం రోడ్డులోని శివసాయి అపార్ట్మెంట్లో చెడ్డీ గ్యాంగ్ హల్చల్ చేసిన సంఘటన జరిగిన గంటల వ్యవధిలోనే కారంపొడి రోడ్డులోని సీతారామ టవర్స్ లోని 109వ గదిలో చోరీకి దొంగలు విఫలయత్నం చేశారు. గది తలుపులు పగలగొట్టి లోపలికి వెళ్లి ఏమీ లేకపోవడంతో వెనుదిరిగారు. అయితే యజమానులు బెడ్రూమ్ లో ఉండడంతో ఏమీ జరగలేదని ప్రజలు చర్చించుకుంటున్నారు. ఇదిలా ఉంటే మార్కాపురం రోడ్లోని చేప బిల్డింగ్ వెనుక బజార్లో సోమవారం రాత్రి ముల్లా మస్తాన్ బి ఇంట్లో దొంగలు ప్రవేశించి 11,000 నగదు, 5 సవర్ల బంగారం అపహరించుకొని వెళ్లారని బాధితురాలు గురువారం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. అంతేకాకుండా స్థానిక వ్యవసాయ మార్కెట్ యార్డు ఎదురు బజార్లో ఆరు బయట ఉన్న స్కూటీని దొంగలు అపహరించుకొని వెళ్లారు. ఏది ఏమైనప్పటికీ వినుకొండ పట్టణంలో దొంగలు తమ హవా కొనసాగిస్తూ ప్రజలను బెంబెలెత్తిస్తున్నారు. కారు, బస్సు ఢీకొని ముగ్గురికి గాయాలైన సంఘటన వినుకొండ పట్టణం సమీపంలోని పశువులేరు బ్రిడ్జి వంతెనపై చోటు చేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం అనంతపురంకు చెందిన ఎం రఘు, జ్యోతి, కె రాజులు కారులో విజయవాడ నుండి స్వగ్రామానికి బయలుదేరారు. మార్గమధ్యమైన వినుకొండ వద్దకు రాగానే కర్నూలు నుండి విజయవాడ వైపు వస్తున్న ఆర్టీసీ బస్సును కారు ఢీకొట్టింది. ప్రమాదంలో కారు డ్రైవర్తో పాటు నలుగురికి గాయాలు కావడంతో క్షతగాత్రులను వినుకొండ ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. మెరుగైన వైద్య నిమిత్తం ప్రైవేటు వైద్యశాలకు తరలించారు.
అయితే ప్రమాదం జరిగిన సమయంలో కారులోని ఎయిర్ బెలూన్స్ తెరుచుకోవడంతో స్వల్ప గాయాలతో బయటపడ్డారు. డ్రైవర్ నిద్రమత్తులో ఉండడంతో ఎదురుగా వస్తున్న బస్సును ఢీకొట్టి కారు నిలిచిపోయింది. లేని పక్షంలో వంతెనపై నుండి కారు క్రింద పడి ఉండేదని స్థానికులు చెప్తున్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికి రైతు భరోసా అందించే విధంగా చర్యలు చేపట్టాలని ఏడీఏ ఎఫ్రాయిన్ అన్నారు. ప్రకాశం జిల్లా బల్లిగురువ మండలం తహసీల్దార్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడుతూ రైతు భరోసాకు సంబంధించి అర్హులకు ఏ విధముగా గుర్తిస్తున్నారు అనే విషయాలపై అడిగి తెలుసుకున్నారు. ప్రజా సాధికార సర్వే, ఆధార్ లింకు, భూమి వివరాలు ఇలాంటి అన్ని త్వరగా పూర్తి చేసి రైతు భరోసా అందించే విధంగా అధికారులు పనిచేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ మాట్లాడుతూ రెవెన్యూ సిబ్బంది 16 బృందాలుగా ఏర్పడి ప్రజా సాధికారిక సర్వే అన్ని పూర్తి పారదర్శకంగా జరుగుతున్నాయని, రెవెన్యూ పరంగా ఎన్ని రకాల సహాయ సహకారాలు అందిస్తున్నామని ఏడీఏకు తహసీల్దార్ తెలిపారు. ఈ కార్యక్రమంలో రెవెన్యూ సిబ్బంది, వ్యవసాయ శాఖ సిబ్బంది పాల్గొన్నారు. ఈ నెల 26వ తేదీ నాటికి ఈ పంట నమోదు పూర్తి చేయాలని ప్రకాశం జిల్లా సంతమాగులూరు మండల వ్యవసాయాధికారి లావణ్య అన్నారు. మండలంలోని గ్రామ వాలంటీర్ల సమావేశంలో ఆమె పలు అంశాలను వివరించారు. ఆమె మాట్లాడుతూ మండలంలో అన్ని గ్రామాల్లో ఈ పంట పూర్తి చేయాలని గ్రామ వాలంటీర్లకు తెలియజేశారు. ప్రతి ఇంటికి వెళ్లి రైతులకు సర్వే నెంబరు, ఏ పంట వేశారు, భూమి విస్తీర్ణం సమాచారాన్ని గ్రామ వాలంటీర్లు సేకరించాలన్నారు. ఈ కార్యక్రమంలో వాలంటీర్లు, ఎంపీఈఓలు పాల్గొన్నారు. వైకాపా ప్రభుత్వ పాలనలో రాష్ట్రంలో అనేక రకాల కుంభకోణాలు జరుగుతున్నాయని గుంటూరు జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు, మాజీ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు అన్నారు. వినుకొండ పట్టణంలోని ఆయన స్వగృహం నందు నూజెండ్ల మండల తెలుగుదేశం పార్టీ విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జగన్ నియమించిన గ్రామ వాలంటీర్లు అప్పుడే అవినీతిని మొదలుపెట్టారన్నారు. ప్రతి పనికి లంచం అడుగుతూ జగన్ నాయకత్వాన్ని నిలబెడుతున్నారని వ్యంగ్యంగా విమర్శించారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే డాక్టర్ వీరపనేని యలమందరావు, మండల పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఆ విధంగా ఈరోజు ప్రజలు ఒకసారి నమ్మించారు, ఒక అవకాశం ఇచ్చారు. ప్రజలు కూడా ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోలేకపోయారు జగన్మోహన్ రెడ్డి గారు. ఈ రోజు వాళ్ళ ఎమ్మెల్యేలు వాళ్ళు దోపిడీలో పడిపోయారు. ఇసుక దోపిడీలు, ఎక్కడ చూసిన అవినీతులు, కుంభకోణాలు మొదలైపోయినాయి. 4 నెలల్లోనే మొదలైంది అవినీతి. రేపటి రోజు గ్రామ వాలంటీర్లు ఉన్నారు. ఈ గ్రామ వాలంటీర్లు కూడా లంచాలు అడుగుతున్నారు. పెన్షన్ కావాలంటే లంచం అడుగుతున్నారు. వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలు ఈ రోజు రాష్ట్రంలో ప్రభుత్వం నుండి 5,000 జీతం తీసుకుంటారని మళ్ళీ లంచాలు అడుగుతున్నారు. దానికి భవిష్యత్తులో వైఎస్ఆర్ పార్టీ మూల్యం చెల్లించక తప్పదు. వందలాది మంది, వేలాది మంది వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలు అవినీతికి పాల్పడుతున్నారు. ఇల్లు పెన్షన్లకు డబ్బులు వసూలు చేస్తున్నారు. కాబట్టి రేపు భారీ మూల్యం వాళ్ళు చెల్లించుకోక తప్పదు. పెండింగ్ లో ఉన్న ఎలక్ట్రోల్ వెరిఫికేషన్ వెంటనే పూర్తి చేయాలని ప్రకాశం జిల్లా సంతమాగులూరు తహసీల్దార్ శ్రీనివాసరావు సిబ్బందిని ఆదేశించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మండలంలో పెండింగ్ లో ఉన్న 22,000 ఎలక్ట్రికల్ వెరిఫికేషన్ పూర్తి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో రెవెన్యూ సిబ్బంది, గ్రామ వాలంటీర్లు పాల్గొన్నారు. అగ్ని ప్రమాదంలో సర్వం కోల్పోయిన బాధితులకు శివశక్తి లీలా అంజన్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో సహాయం అందించారు. బొల్లాపల్లి మండలంలోని వెల్లటూరు గ్రామానికి చెందిన మల్లబత్తిని కొండలరావు ఇల్లు ప్రమాదవశాత్తు అగ్నికి ఆహుతైంది. దీంతో ప్రమాదంలో సర్వం కోల్పోయిన బాధిత కుటుంబానికి మాజీ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు పరామర్శించి వారికి నిత్యావసర సరుకులు, ఆర్థిక సహాయం అందజేశారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు, గ్రామస్తులు పాల్గొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇసుక విధానాలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతుండటంతో తెలుగుదేశం పార్టీలో డివిజన్ స్థాయిలో జరిగే నిరసన కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని గుంటూరు జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు, మాజీ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు పిలుపునిచ్చారు. వినుకొండ పట్టణంలోని ఆయన స్వగృహం నందు ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ అమరావతిని మార్చే యోచనలో వైకాపా ప్రభుత్వం ఉందని, ఇప్పటికే వైకాపా పాలనతో రాష్ట్రం ఎంతో నష్టపోయిందన్నారు. నిర్మాణ రంగం రోడ్డున పడిందన్నారు. ఇంత జరుగుతున్న రాష్ట్ర ముఖ్యమంత్రి నోరు మెదపకపోవడం ఏమిటని ప్రశ్నించారు. కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు పాల్గొన్నారు. మంత్రి బొత్స సత్యనారాయణ గారు అవగాహన లేని మాటలు మాట్లాడుతూ ఉన్నాడు. ఒక బాధ్యత అయినటువంటి మంత్రి స్థానంలో ఉండి బాధ్యతారహితంగా వ్యవహరిస్తున్నారు. రాజధాని గురించి ఒక్కో మంత్రి ఒక్కో విధంగా మాట్లాడుతున్నాడు. ఈ ప్రభుత్వంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం నోరు మెదపట్లేదు. అసలు ఏం జరుగుతుంది, ప్రజలకు సమాధానం చెప్పాల్సినటువంటి బాధ్యత మీకు లేదా? 34,000 ఎకరాలు రైతులు ముందుకొచ్చి స్వచ్ఛందంగా రాష్ట్ర రాజధాని కోసం, అభివృద్ధి కోసం ముందుకొచ్చిస్తే రాష్ట్ర రైతులకు రాజధాని భూములు ఇచ్చిన రైతుల త్యాగాలు
మర్చిపోయారా? గతంలో జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీలో మాట్లాడారు, రాజధాని కోసం 30,000 ఎకరాలు అయితే బాగానే ఉంటుంది అని చెప్పేసి సమర్థించిన ఆయన, రాజధానిని మార్చే ఉద్దేశం లేదని మాట్లాడిన ఆయన ఈరోజు దీని మీద పీటర్ కమిటీ వేసి ఎందుకు తప్పుదారి పట్టిస్తున్నారు? పీటర్ కమిటీ వేయటంలో ఆంతర్యం ఏంటి? అంటే రిపోర్ట్ మీ ఇష్టం వచ్చినట్టు రాయించుకోవాలనా? అంటే రాజధాని ఎక్కడికన్నా ఎత్తుకెళ్లాలనా? కేవలం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు జే ట్యాక్స్ కోసం, ఆర్థిక లావాదేవీల కోసం, అవినీతితో మళ్లీ 1000 కోట్లు గడించడం కోసం రాజధాని షిఫ్టింగ్ ఆలోచనలు చేస్తా ఉన్నారు. ఇది చాలా దుర్మార్గం. ఆడ అభివృద్ధి బ్రహ్మాండంగా, రాజధానిలో బ్రహ్మాండమైన అభివృద్ధి జరిగితే యూనివర్సిటీలు వచ్చినాయి, వాస్తవం కాదా? అసెంబ్లీ బిల్డింగ్ కట్టారు, సెక్రటేరియట్ బిల్డింగ్లు కట్టారు. ఈరోజు మీరు పరిపాలన కొనసాగిస్తుంది అక్కడి నుండే కదా. అసలు ఎంత ఆదాయం వచ్చేటువంటి వనరులు క్రియేట్ చేసుకోవాలి మనం. రాజధాని అంటే పేరుకు రాజధాని కాదు, ఫైనాన్షియల్ క్యాపిటల్ అవ్వాలి. ఒక చెన్నై చూడండి, ఎన్ని వేల కోట్ల ఆదాయం, ఎన్ని వేల కోట్ల ఆదాయం. ఒక బెంగళూరు ఎన్ని వేల కోట్ల ఆదాయం. అలాగే మనం గుంటూరు, విజయవాడని ఒక పెద్ద మహానగరంగా తీర్చిదిద్దుకుంటే ఆ చుట్టుపక్కల ప్రాంతాన్ని రేపు 1000 కోట్ల ఆదాయం వస్తుంది. అది రాష్ట్రంలో పేదరిక నిర్మూలనకి ఖర్చు పెడతాం. ఈరోజు ఆదాయం పెంచే రాజధానిని నిర్మించుకోవాల్సిన అవసరం ఉంది. ఎక్కడో అడవుల్లో కడితే రాజధాని, అడెవరన్నా పనిచేయడానికి ఎంప్లాయీస్ పోతారు. అసలు అభివృద్ధి ఏ విధంగా జరుగుతుంది? పేద కార్మికుల పక్షాన ఉంటుంది, వాళ్ళ సమస్యల మీద పోరాడతాం. ఈరోజు ఇసుక దోపిడీ మీద ఈ పోరాటం మొదలుపెట్టాం. రేపు జరగబోయే ఈ కార్యక్రమాన్ని, డివిజన్ హెడ్ క్వార్టర్లో జరగబోయే కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిందిగా భవన కార్మికుల్ని, అలాగే తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలందరికీ కూడా పిలిపిస్తున్నాము. రేపు ఇసుక దాని మీద నిరసన దీక్ష కార్యక్రమం జరగబోతా ఉంది. ఈ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున విజయవంతం చేయాల్సిందిగా కార్మిక సోదరుల్ని, తెలుగుదేశం పార్టీ నాయకులు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రైతుల సంక్షేమం కోసం ఎంతో ప్రతిష్టాత్మకంగా రైతు భరోసా పథకాన్ని ప్రవేశపెట్టింది. అయితే కొన్ని గ్రామాల్లో సాంకేతిక కారణాల వల్ల కొంతమంది రైతులకు భరోసా పథకం నగదు జమ కాలేదు. దీంతో ప్రభుత్వం రైతు భరోసా పథకం నమోదుకు గడువు ఈ నెల 15వ తేదీ వరకు పొడిగించినట్లు అధికారులు తెలిపారు. రైతులు రైతు భరోసా నమోదులో జరిగిన తప్పులను సరిచేయించుకోవాలని సూచించారు. వినుకొండ పట్టణంలోని ఆర్ఓ ప్లాంట్ నిర్వాహకులతో మున్సిపల్ కమిషనర్ శ్రీనివాసరావు సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా స్థానిక పురపాలక సంఘం సమావేశ మందిరం నందు ఏర్పాటు చేసిన సమావేశంలో కమిషనర్ మాట్లాడుతూ నీటి శుద్ధి, కమర్షియల్ ట్యాక్స్, ఇంకుడు గుంతలు తదితర అంశాలపై వారితో చర్చించారు. నవంబర్ 6వ తేదీలోగా వాటిని సరిచేసుకోవాలని, లేని పక్షంలో చర్యలు తప్పవని హెచ్చరించారు. సమావేశంలో శానిటరీ ఇన్స్పెక్టర్ ఇస్మాయిల్, సిబ్బంది పాల్గొన్నారు. ఏపీ యూత్ రూరల్ గేమ్స్ అండ్ స్పోర్ట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరిగిన పరుగుల పోటీల్లో వినుకొండ పట్టణంలోని పెద్దనాల్సా బజార్కు చెందిన షేక్ అబ్దుల్లా గోల్డ్ మెడల్ సాధించారు. ఈ నెల 18 నుండి 20వ తేదీ వరకు గోవాలో జరిగిన పోటీల్లో 5 కిలోమీటర్ల పరుగు పందెంను 15 నిమిషాల 20 సెకండ్లలో ముగించుకొని అబ్దుల్లా బంగారు పథకం సాధించినట్లు వైఆర్జీఎస్ ఏపీ జనరల్ సెక్రటరీ పి కోటేశ్వరరావు తెలిపారు. ఈ సందర్భంగా ప్రతిభ కనబరిచిన అబ్దుల్లాను పలువురు ప్రత్యేకంగా అభినందించారు. అనారోగ్యంతో బాధపడుతున్న యువకుడికి పద్మశాలీయ సంక్షేమ సంఘం సభ్యులు ఆర్థిక సహాయం అందించారు. వినుకొండ పట్టణంలోని హనుమాన్ నగర్ కు చెందిన త్రివేణు అనారోగ్యంతో బాధపడుతుండటంతో సంఘ సభ్యులు వారి కుటుంబ సభ్యులకు 5,000 ఆర్థిక సహాయం అందించారు. కార్యక్రమంలో అవ్వారు కోటేశ్వరరావు, ఏడుకొండలు, బ్రహ్మం, వెంకట రంగారావు, పూర్ణ, రంగబాబు, నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి సిటీ న్యూస్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.